వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఒకదాని వెంట ఒకటిగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. జగన్ హయాంలో సోషల్ మీడియా వేదికగా చేసిన అనుచిత వ్యాఖ్యలు, తెలుగుదేశం అధినేత చంద్రబాబు లోకేష్ను కించపరిచే విధంగా చేసిన కామెంట్లు, సినిమాల విషయంలో ఏపీలో కేసులను ఎదుర్కొంటూ విచారణలకు హాజరవుతున్న రామ్ గోపాల్ వర్మపై తాజాగా నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ అయింది. అయితే ఈ వారెంట్ జారీ చేసింది ముంబై కోర్టు. అది కూడా చెక్ బౌన్స్ కేసులో తనకు జ్యుడిషియల్ కోర్టు విధించిన 3 నెలల జైలు శిక్షను రద్దు చేయాలన్న వర్మ అభ్యర్థనను తోసిపుచ్చిన కోర్టు అరెస్టు వారెంట్ అయితే జారీ చేసింది. రామ్ గోపాల్ వర్మకు చెందిన సంస్థ తమకు ఇచ్చిన చెక్కు బ్యాంకులో బౌన్స్ అయిందంటూ 2018లో ఓ కంపెనీ కోర్టును ఆశ్రయించింది. ఆ కేసులో ఈ ఏడాది జనవరి 21న అంధేరిలోని జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టు 3 నెలల జైలు శిక్ష విధించింది. అదేవిధంగా ఫిర్యాదుదారుడికి 3 నెలల్లోగా 3,72,219 రూపాయలు చెల్లించాలని ఆదేశించింది. ఈ తీర్పును రామ్ గోపాల్ వర్మ సెషన్స్ కోర్టులో సవాల్ చేశారు. వర్మ పిటిషన్ను విచారించిన న్యాయస్థానం మార్చి 4న ఆయన పిటిషన్ను కొట్టేస్తూ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఆర్జీవీ కోర్టుకు హాజరై బెయిలుకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించింది.